తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి లోతైన ఎనాలిసిస్ కోసం, రివ్యూ కోసం జిల్లాల వారీగా రాష్ట్ర కార్యాలయం నుంచి 6 టీములు రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లో ఒక్కొక్క టీము 3 నుంచి 4 జిల్లాలు చాలా కూలంకషంగా చర్చ జరిపి రివ్యూ చేసుకొని కొన్ని కంక్లూజన్స్తో రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రాబోయే 3 నెలల క్యాలెండర్ సుమారుగా డిసెంబర్ దాకా, ఆగస్టు 25 నుంచి డిసెంబర్ 9 దాకా కూడా రాష్ట్రంలో ఉన్న 118 మున్సిపాలిటీల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మున్సిపాలిటీల్లో టేకప్ చేయాల్సిన కార్యక్రమం రాబోయే 3 నెలలకు సంబంధించిన కార్యక్రమానికి చాలా ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కార్యాచరణ ప్రణాళిక, దీన్ని ప్రజా కార్యాచరణ అంటున్నాం. మొట్టమొదటిగా ఆ మున్సిపాలిటీల్లో ఉన్న కమిటీలని స్ట్రెంగ్థెన్ చేసుకోవటం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం కార్యక్రమాలకి, యువసత్తా మహిళా సత్తా విభాగాల్ని బలోపేతం చేసుకోవటం, విద్యార్థి విభాగాలను ఏర్పాటు చేసుకోవటం, అక్కడి నుంచి ప్రజలతో ముఖాముఖి మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాము, స్థానిక సమస్యలు మున్సిపాలిటీల్లో ఉన్న స్థానిక సమస్యలను గుర్తించి వాటి మీద అక్కడ కార్యాచరణ, ఈ రకంగా ప్రతి దశలో పూర్తి స్పష్టతతోటి సైద్ధాంతిక నిబద్ధతతోటి కార్యక్రమాల్ని రచించుకోవడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ కమిటీ ఈరోజు పూర్తి ఉత్సాహంగా అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఈ కార్యాచరణని ఆమోదించడం జరిగింది. ఇంకా కూడా జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో కార్యాచరణకు సంబంధించిన తుది మెరుగులు పైన జరుగుతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి జయప్రకాష్ గారు అసెంబ్లీలో ఉండటం వల్ల ఆయన పాల్గొనలేకపోయారు. ఇది రాబోయే మున్సిపల్ ఎన్నికలు, రాష్ట్రం మొత్తంలో ఉన్న మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికలకి పార్టీని 100% బలోపేతం చేసే దిశగా ఈ కార్యాచరణ ఉండబోతున్నది. పార్టీ అన్ని రంగాల్లో, అటు యువతకు సంబంధించిన అంశాలు కానీ, మహిళలకు సంబంధించిన అంశాలు కానీ, సాధారణ ప్రజానీకానికి సంబంధించిన అంశాలు కానీ పూర్తి నిబద్ధతతో, అత్యంత పగడ్బందీ వ్యూహంతో, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పార్టీలు ఎంత పెద్ద పార్టీలు అనుకున్న పార్టీలు కూడా అధికారం రాకపోతే, లేకపోతే పవర్ చేతిలోకి రాకపోయినట్టుగైతే ఏ రకంగా దివాలా తీసే పరిస్థితి వస్తున్నదో, ఏ రకంగా గోడదాట్లు ఉన్నాయో, పార్టీలు కేవలం వ్యక్తుల స్వార్థం కోసం అధికారం పరమావధికి పనిచేస్తున్న నేపథ్యంలో ఇవాళ లోక్సత్తా లాంటి పార్టీ అవసరం, దీని యొక్క ప్రాముఖ్యత, నీతివంతమైన రాజకీయాలకు ఉన్నటువంటి అవసరాన్ని ప్రజలు మరొకసారి బలంగా గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో లోక్సత్తా పార్టీ అవసరం సమాజానికి మరింత ఎక్కువ పెరిగింది. కాబట్టి మేము మరింత బాధ్యతగా, మా బాధ్యత పెరుగుతున్నది మా మీద, దీన్ని నెరవేర్చేదానికి పార్టీ పూర్తి స్థాయి సంసిద్ధతతో రాబోయే 3 నెలలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మున్సిపాలిటీల్లో సాధించడం కోసం ఏర్పాట్లు చేసుకున్నాం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం వరకు కూడా, ఆగస్టు 25 నుంచి రాబోయే 3 నెలలు కూడా పగడ్బందీ ప్రణాళిక, మొత్తం 120 మున్సిపాలిటీల్లో లోక్సత్తా పార్టీని అగ్రస్థానానికి తీసుకొచ్చే విధంగా ప్రజల్ని, లోక్సత్తా చెప్తున్న ఎజెండా ప్రజల ఎజెండాగా, దీన్ని ప్రజల డిమాండ్గా దీన్ని మార్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఆ తర్వాత 2-3 దశలు కూడా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల వరకు మొత్తం 3 విభాగాలుగా అనుకున్నాం. ఇది కేవలం మొదటి దశ మాత్రమే ఇప్పుడు మీ ముందు పెట్టుతున్నది. దీని తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుని ఎప్పటికప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారచనలో పార్టీ ఒక కేంద్ర కమిటీని కూడా ఒక 12 మందితో వేసుకోవడం జరిగింది. రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు మరొక 5గురిని కలుపుకొని ఈ 12 మంది మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు వీటి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవటం, ఫర్దర్గా ఏం అవసరమైతే అలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకి లోక్సత్తా పార్టీ సంసిద్ధత, ఆ ఏర్పాట్లో ఈరోజు వర్కింగ్ కమిటీ అంతా జరిగిందని తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు పార్టీలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయే పరిస్థితి తయారవుతా ఉంది. దానికి కారణం మనము కూలంకుషంగా మనం ఆలోచించినప్పుడు, ఈరోజు కాదు, లోక్సత్తా పార్టీ ప్రారంభించినప్పుడు మేము చెప్పాము, రాజకీయము పార్టీలు అనంటే అవి సొంత ఆస్తి కాదు, వాళ్ళు డబ్బులు పంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ డబ్బులు సంపాదించే విధంగా వ్యాపారం చేయడానికి రాజకీయం కాదు.
ప్రజల అవసరాలు తీర్చేది రాజకీయం, ప్రజల చుట్టూ తిరిగేది రాజకీయం అని చెప్పి లోక్సత్తా పార్టీ ఆవిర్భవించిన రోజునే మేము చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు ఫలితాలు చూస్తా ఉన్నారు. ఏ విధంగా పార్టీలు అతలాకుతలం అయిపోతా ఉన్నాయి అన్నది మీరు చూస్తా ఉన్నారు. దానికి కారణము వ్యాపారపరమైన రాజకీయము, ఒక ఎజెండా లేని రాజకీయము, ఒకరిని దించడానికి వెళ్ళిన రాజకీయము, ఒకరిని తిట్టడానికి చేసే రాజకీయం తప్పించి వీళ్ళకి ప్రజల అవసరాల గురించి ఆలోచించే రాజకీయం తెలియక ప్రజల్ని పార్టీలు సొంతంగా పెంచి పోషించుకునే విధంగా కాకుండా ఒకరు గుత్తాధిపత్యంలో పార్టీలు నడిచే విధంగా ఈ రోజు తయారవుతున్నాము. ఈ రోజు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి రావడం జరిగింది. దీనికి ఖచ్చితంగా ఈ రోజు ఉన్న సాంప్రదాయ పార్టీలకి లోక్సత్తా పార్టీనే ప్రత్యామ్నాయము. లోక్సత్తా పార్టీనే రేపు రాబోయే రోజుల్లో ప్రజల అవసరాల గురించి ఆలోచించే పార్టీగా ఈ రోజు లోక్సత్తా పార్టీ మీద చాలా బాధ్యత పెరిగింది. దానికి అనుగుణంగానే మేమందరం కూడా పనిచేసి ఈ పార్టీని తమ పార్టీ కింద చేసుకొని పెద్దలు కూడా చాలా మంది కూడా మంచి రాజకీయం కోరుకున్న వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి ఈ రోజు మేము కోరడం జరుగుతుంది.